భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లతో కలిసి ప్రభుత్వ ఐటీఐ ఏటీసీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలను పరిశీలించారు. తక్కువ ఖర్చుతో ఈవీ వాహనాలను తయారు చేసిన ఇద్దరు విద్యార్థులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. మణుగూరు ఏటీసీ కేంద్రం తెలంగాణలోని ఇతర ఏటీసీ కేంద్రాలకు రోల్ మోడల్గా నిలుస్తుందని మంత్రి అన్నారు. విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను విస్తరిస్తోందని తెలిపారు. త్వరలో మరో 65 ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బలరాం నాయక్ గారు, మా ఇద్దరు ఏటీసీ స్టూడెంట్స్ పాత సార్థిక స్కూల్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. వారు ఈ ఏటీసీ సెంటర్లో నేర్చుకొని వారు ఒక రీసెర్చ్ అనాలిసిస్తో ఎట్లా ఎలక్ట్రిక్ వెహికల్ చేయాలి, కమర్షియల్గా ఎట్లా ఈ వెహికల్ని చేసిన తర్వాత మార్కెట్ చేయాలి, ఈ ఒక ఆబ్జెక్టివ్తో ఒక గోల్తో వాళ్ళిద్దరు కూడా కష్టపడి ఈ 2 వెహికల్స్ కూడా వారు క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో వారు కూడా ఇదే చెప్తున్నారు. ఈ ఏటీసీ సెంటర్స్లో ఇంతకుముందు ఐటీఐ సెంటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి హయాంలో ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఈ ఏటీసీ సెంటర్స్ని అప్గ్రేడ్ చేయాలి. స్కిల్ సెట్స్ ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్గా ఇండస్ట్రీస్లో వీళ్ళు ఉద్యోగాలు కల్పించిన తర్వాత వీళ్ళు అక్కడ పోయిన తర్వాత ఇమీడియట్లీ పని చేసే స్థాయికి రావాలి. ఇవన్నీ కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్గ్రేడ్ చేసి ఇక్కడ మన విద్యార్థులకు ఒక మంచి స్కిల్ సెట్స్ నేర్పించాలని చెప్పి ఈ ఏటీసీ సెంటర్స్, ఈ ఐటీఐ సెంటర్స్ అన్నీ కూడా ఏటీసీ సెంటర్స్ చేయడం జరిగింది. ఈ 65 ఐటీఐ సెంటర్స్తో పాటు ఇంకొక 56 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 2000 కోట్లతో ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క ఏటీసీ సెంటర్ స్థాపించడం జరుగుతుంది. ఇది ఒక అవకాశం అన్నమాట నిరుద్యోగులకు. మేము ఈ ఏటీసీ సెంటర్స్లో వెళ్ళి ఇండస్ట్రీస్కి ఏదైతే అవసరం ఉందో, నేను నిన్న మెదక్ డిస్ట్రిక్ట్లో కూడా అక్కడ పోయి అక్కడ ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్, మాకు ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ స్థాపించండి, మేము దానికి ఫండింగ్ చేస్తాము, సిఎస్ఆర్లో ఫండింగ్ చేసి మా స్కిల్ సెట్స్ మా ఇండస్ట్రీలో ఏదైతే అవసరం ఉందో మేము వారికి నేర్పించుకొని మేము వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది.